హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం నేపాల్లోనే అత్యంత ప్రాచీన దేవాలయం చాంగు నారాయణ ఆలయం సందర్శిద్దాం. అదేవిధంగా వెళ్లే మార్గంలో ఉన్న నేపాల్లోని పురాతన రాజ్యం భక్తపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. ఈ వీడియోలో చాంగు నారాయణ ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. అదేవిధంగా భక్తపూర్ దర్బార్ స్క్వేర్లోని రాజభవనం మరియు ఈ రాజభవనం సమీపంలో ఉన్న పురాతన ఆలయాలు, మండపాలు సందర్శిద్దాం. చాంగు నారాయణ ఆలయానికి ఇన్ డ్రైవ్ యాప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. పశుపతినాథ్ ఆలయం నుంచి చాంగు నారాయణ ఆలయం 11 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ బుక్ చేసినప్పుడు 870 నేపాలీ రూపీస్ చూపించింది. క్యాబ్ డ్రైవర్ కొండ పైన ఉంటుంది, ఎక్స్ట్రా అమౌంట్ కావాలి అన్నాడు. చివరిగా 1000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో 625 రూపాయలు. చాంగు నారాయణ ఆలయం భక్తపూర్ లో ఉంది. భక్తపూర్ కి 5-6 కిలోమీటర్ల దూరంలో కేదార్నాథ్ శిరస్సు భాగం డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆల్రెడీ ఆ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను. నేపాల్ ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. భక్తపూర్ దర్బార్ స్క్వేర్ కూడా చాలా బాగుంటుంది. చాంగు నారాయణ ఆలయం దర్శించి భక్తపూర్ దర్బార్ స్క్వేర్ కూడా సందర్శిద్దాం. భక్తపూర్ దర్బార్ స్క్వేర్ నుంచి చాంగు నారాయణ ఆలయం 6.5 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో వ్యూ ఎంత బాగుందో చూడండి. చివరి 3 కిలోమీటర్లు ఇలా కొండ పైకి వెళ్ళాలి. చుట్టూ ఉన్న వ్యాలీ వ్యూస్ చాలా బాగుంటాయి. కారులో వెళ్ళేటప్పుడు కనిపించవు, ఇలా ఉంటాయి. ప్రస్తుతం మనం చాంగు నారాయణ ఆలయం సమీపానికి చేరుకున్నాం. 11 కిలోమీటర్ల జర్నీ 1.5 గంట సమయం పట్టింది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం ఆలయం చేరుకోవడానికి 108 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ కి కుడివైపు వ్యాలీ వ్యూ చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్ కి ఎడమవైపు టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 300 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 190 రూపాయలు. రండి వెళ్దాం. ఆలయానికి టికెట్ తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నేపాల్లోనే అత్యంత ప్రాచీన దేవాలయం. పైకి వెళ్ళాక దాని చరిత్ర చెబుతాను. అందులోనూ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది పశుపతినాథ్, బుద్ధ, నీలకంఠ ఆలయాల్లా కాదు. ఇక్కడ దైవ దర్శనానికి చాలా తక్కువ మంది వస్తారు. ఎవరైతే చారిత్రక ప్రదేశాలు సందర్శించాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా దర్శిస్తారు. దీని మెయింటెనెన్స్ కోసం టికెట్స్ పెట్టారు. ఇక్కడికి మనకంటే ఫారినర్స్ ఎక్కువగా వస్తారు. నేను నార్మల్ మెట్లుంటాయి అనుకున్నాను, కానీ దీని చుట్టూ చిన్న సిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఇళ్లన్నీ నేవారీ ఆర్కిటెక్చర్ లో ఇటుకలు కలపతో ట్రెడిషనల్ నేపాలీ స్టైల్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా షాపింగ్ ఏరియా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిటర్న్ లో వచ్చేటప్పుడు ట్రై చేయండి. నూట 8 మెట్లుంటాయి, కానీ ఇంకా కొంచెం పైకి నడవాల్సి ఉంటుంది. అంత కష్టమేమీ కాదు. ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు గమనిస్తూ తెలియకుండా పైకి వెళ్ళిపోతాం. ఆలయ సమీపానికి చేరుకున్నాం. ఈ ప్రదేశంలో ఉన్న ఇళ్లను చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉన్నాయో. ఈ కొన్ని మెట్లెక్కి పైకి వెళితే చాంగు నారాయణ ఆలయం చేరుకుంటాం. ఇక్కడ ఈ ప్రదేశాన్ని గమనిస్తే ఆ కాలంలో వచ్చే భక్తుల కోసం విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేశారు. ఇదే నేపాల్లోనే అత్యంత ప్రాచీన దేవాలయం చాంగు నారాయణ ఆలయం. ఈ ఆలయం చాంగు లేదా డోలగిరి అనే కొండపై ఉంది. ఈ ఆలయం చుట్టూ చంపక వృక్షాల అడవి మరియు చిన్న గ్రామం ఉంది. ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో లిచ్చావి రాజులు నిర్మించారు. అంటే మీరు అనుకోవచ్చు పశుపతినాథ్ మరియు ఇంకా చాలా ఆలయాలు దీనికంటే పురాతనమైనవి ఉన్నాయి కదా అని. ఆ ఆలయాలను రాజులు మళ్ళీ పునర్నిర్మించుకుంటూ వచ్చారు. కానీ ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది. ఆలయానికి చిన్న చిన్న రిపేర్లు చేసేవారు, కానీ ఆలయాన్ని పునర్నిర్మించలేదు. కొంతమంది ఈ పగోడా శైలి నిర్మాణాన్ని నేపాల్ వాళ్ళు చైనా నుంచి కాపీ చేశారని వాదిస్తారు. కానీ ఇది ఒరిజినల్ నేపాల్ ఆర్కిటెక్చర్ అని నిరూపించడానికి ఉన్న నిలువెత్తు సాక్ష్యం ఈ ఆలయం. ఇక్కడి నుంచే ఈ ఆర్కిటెక్చర్ ఇతర ప్రదేశాలకు వెళ్ళిందని చెబుతారు. అంతేకాదు నేపాల్ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఈ నిర్మాణం
పురాణం ఆధారంగానే ఇన్స్పైర్ అయ్యారు. ఈ ఆలయాన్ని దర్శించే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మరియు చరిత్ర తెలుసుకుందాం. చాంగు నారాయణ ఆలయం యొక్క మూలం గురించి అనేక పురాణ కథలున్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది బ్రాహ్మణుడు మరియు గోపాలకుడి కథ. పురాతన కాలంలో ఒక గోపాలకుడు సుదర్శన్ అనే బ్రాహ్మణుడి నుండి ఒక ఆవును కొన్నాడు. ఆ ఆవు చాలా పాలిచ్చేది. గోపాలకుడు ఆ ఆవును చాంగు అనే అడవిలో మేపడానికి తీసుకెళ్లేవాడు. అక్కడ ఆవు ఎప్పుడూ ఒక నిర్దిష్ట చంపక వృక్షం కిందకు వెళ్లి నీడలో విశ్రాంతి తీసుకునేది. అయితే ఆ ఆవు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు చాలా తక్కువ పాలిచ్చేది. దీనికి కారణం తెలుసుకోవడానికి గోపాలకుడు బ్రాహ్మణుడిని సహాయం కోరాడు. వారిద్దరూ ఆవును అనుసరించి చూశారు. అప్పుడు వారు ఒక చిన్న నల్లటి బాలుడు ఆ చెట్టు నుండి బయటికి వచ్చి ఆవు పాలు తాగడం చూశారు. ఇది చూసి కోపంతో వారు ఆ బాలుడిని రాక్షసుడిగా భావించి చెట్టుని నరకడం మొదలుపెట్టారు. అయితే చెట్టు నుండి మానవ రక్తం ప్రవహించడం చూసి వారు భయపడ్డారు. తమ చర్యకు పశ్చాత్తాపపడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి వారి ముందు ప్రత్యక్షమై తాను ఒక పాపం చేసినందుకు శపించబడ్డానని గరుడపై భూమిపై తిరుగుతూ ఆవు పాలతో జీవిస్తున్నానని చెప్పాడు. ఆ చెట్టుని నరికినప్పుడు తన తల నరకబడి ఆ శాపం నుండి విముక్తి పొందానని వివరించాడు. ఈ కథ విన్న బ్రాహ్మణుడు మరియు గోపాలకుడు ఆ స్థలంలో విష్ణుమూర్తికి ఆలయాన్ని నిర్మించారు. ఈ రోజు కూడా ఆ బ్రాహ్మణుడి వంశీకులు ఆలయ పూజారులుగా, గోపాలకుడి వంశీకులు రక్షకులుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయం 4వ శతాబ్దంలో లిచ్చావి రాజు హరిదత్త వర్మ స్థాపించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో 464వ సంవత్సరం నాటి శిలా శాసనం లభించింది. ఇది ఇక్కడ లభించిన అతి పురాతన శాసనాల్లో ఒకటి. ఈ శాసనంలో రాజు మనదేవ యొక్క సైనిక విజయాలు మరియు ఇతర కథలు వివరించబడ్డాయి. 1702వ సంవత్సరంలో అగ్ని ప్రమాదం మరియు 2015లో సంభవించిన భూకంపం వల్ల ఆలయం కొంత దెబ్బతింది. ఆ సమయంలో ఆలయాన్ని రిపేర్ చేసి పునర్నిర్మించారు. కానీ ఎటువంటి మార్పులు చేయలేదు. ఎలా ఉందో అలాగే నిర్మించారు. ఈ ఆలయాన్ని 2 అంతస్తుల పగోడా శైలిలో ఇటుకలు కలపతో నిర్మించారు. దీని పైకప్పు రాగి మరియు బంగారంతో అలంకరించారు. నేపాల్ నిర్మాణ శైలికి నిలువెత్తు సాక్ష్యం ఈ చాంగు నారాయణ ఆలయం. 1979లో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, కృష్ణుడు, చిన్నమస్త మరియు అష్టమాతృకలకు అంకితం చేయబడిన చిన్న గుడులు కూడా ఉన్నాయి. ఇది చిన్నమస్తాదేవి ఆలయం. దీన్ని బట్టి ఆ కాలంలో ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరిగేవని చెప్పవచ్చు. ఆ ఎదురుగా 2 చిన్న ఆలయాలు కనిపిస్తున్నాయి కదా. ఎడమవైపు ఉన్నది శ్రీకృష్ణ ఆలయం. ఎదురుగా ఉన్న ఈ శివాలయం కైలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇదే చాంగునారాయణ ఆలయం యొక్క ప్రధాన ద్వారం. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రాన్ని గమనించండి. ప్రధాన ఎంట్రన్స్ కి రాగి, బంగారంతో పూత పూసి ఉన్నారు. చాలా బాగుంది. ఆ పైన వుడన్ వర్క్ గమనించండి. చుట్టూ విష్ణుమూర్తి అవతారాలను ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రధాన ద్వారం పైన గమనిస్తే మధ్యలో విష్ణుమూర్తి ఉన్నారు కదా. లోపల కూడా అలాగే ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, కొంతమంది ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని ఆలయం క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడి వాళ్ళని మనం దర్శించుకోవాలని అడిగితే ఓపెన్ చేసి దర్శనం చేయిస్తారు. ఆలయ ద్వారానికి 2 వైపులా సింహాలు గమనించవచ్చు. ఈ ఆలయంలో హైలైట్ ఈ గరుడ విగ్రహం. ఇది 5వ శతాబ్దం నాటి గరుడ విగ్రహం. చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందో. చాలా అద్భుతంగా ప్రత్యేకంగా ఉంది. ఈ గరుడ విగ్రహం నేపాల్ 10 రూపాయల నోటుపై చిత్రించబడి ఉంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు ఇష్టపడేవారు తప్పకుండా దర్శించుకోండి.
రండి ఇప్పుడు మనం నేపాల్లోని మరో పురాతన రాజ్యం భక్తపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. తిరిగి మెట్లు దిగి పార్కింగ్ ఏరియా చేరుకున్నాను. ఇక్కడ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ కి మినీ బసెస్ లభిస్తున్నాయి. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకుంటే వాళ్ళు భక్తపూర్ నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది ఎక్స్ట్రా మనీ అడుగుతారు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా బుక్ చేసుకోండి. నేను ఆల్రెడీ వచ్చిన క్యాబ్ డ్రైవర్ తో డోలేశ్వర్ మహాదేవాలయం, కైలాష్నాథ్ మహాదేవ్ స్టాచ్యూ సందర్శించి భక్తపూర్ దర్బార్ స్క్వేర్ లో డ్రాప్ చేసే విధంగా మాట్లాడుకున్నాను. 2500 నేపాలీ కరెన్సీ చార్జ్ చేశారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 1600. ఇదే భక్తపూర్ దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్. ఎడమవైపు టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 500 నేపాలీ రూపీస్. మన కరెన్సీలో 315 రూపాయలు. రండి భక్తపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శిద్దాం. ఈ దర్బార్ స్క్వేర్ సందర్శించే ముందు ఈ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. నేపాల్లో 3 దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి. అంటే 3 రాజ్యాలు. పఠాన్ దర్బార్ స్క్వేర్, బసంతపూర్ దర్బార్ స్క్వేర్, భక్తపూర్ దర్బార్ స్క్వేర్. పఠాన్ దర్బార్ స్క్వేర్ అతి పురాతన దర్బార్ స్క్వేర్. ఆల్రెడీ దానిపై డీటెయిల్డ్ వీడియో చేశాను. 12వ శతాబ్దం నుంచి కాఠ్మండూ లోయను, పఠాన్ దర్బార్ స్క్వేర్ ను రాజధానిగా చేసుకొని మల్లరాజులు పరిపాలించారు. మల్లరాజుల్లో అన్నదమ్ముల పిల్లలు విడిపోయి 3 రాజ్యాలుగా ఏర్పడ్డాయి. మల్లరాజుల్లో జైసిద్ధి మల్ల 13వ శతాబ్దం చివరిలో ఇక్కడ మొదటి రాజభవనాన్ని నిర్మించినట్లు చెబుతారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న భక్తపూర్ దర్బార్ స్క్వేర్ యొక్క ఆధునిక రూపాన్ని 17వ శతాబ్దంలో భూపతీంద్ర మల్ల రాజు పరిపాలనలో నిర్మించబడింది. ఆయన కాలంలో అనేక అద్భుతమైన ఆలయాలు మరియు నిర్మాణాలు జోడించబడ్డాయి. 18వ శతాబ్దంలో గోర్ఖా రాజు పృథ్వీ నారాయణ్ షా కాఠ్మండూ లోయను జయించి నేపాల్ ని ఏకం చేసి కాఠ్మండూ నగరంలో నారాయణ హితి రాయల్ ప్యాలెస్ నిర్మించి రాజ్య పరిపాలన చేశారు. అప్పటి నుంచి స్వతంత్ర రాజ్యస్థితిని కోల్పోయి ఒక చారిత్రక నగరంగా మిగిలిపోయింది. 1934లో సంభవించిన భూకంపం వల్ల ఈ దర్బార్ స్క్వేర్ లోని అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత 2015లో సంభవించిన మరో భూకంపం వల్ల మరికొన్ని నిర్మాణాలు రాజభవనం దెబ్బతింది. 2015 భూకంపం తర్వాత ఈ ప్రాంతాన్ని వివిధ దేశాల సహాయంతో కొన్ని నిర్మాణాలను పునర్నిర్మించారు. 1979లో భక్తపూర్ దర్బార్ స్క్వేర్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తున్న నిర్మాణాలను నేవారీ కళ, నేవారీ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ రాజభవన గోడల్ని గమనిస్తే ఎర్రటి ఇటుకలు, నల్లని కలపతో చేసిన కిటికీలు, ఆ కిటికీలపై చెక్కిన కళాత్మకమైన డిజైన్లు, ఇటువైపు కనిపిస్తున్న ఆలయ నిర్మాణాలు నేవారీ సాంస్కృతిక జీవన విధానాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం భక్తపూర్ దర్బార్ స్క్వేర్ రాజభవనం మరియు ఈ సమీపంలో ఉన్న పురాతన ఆలయాలను ఒక్కొక్కటిగా సందర్శిద్దాం. మనం భక్తపూర్ దర్బార్ స్క్వేర్ నుంచి అలా లోపలికి రాగానే ఎడమవైపు పద్మ సెకండరీ స్కూల్ ఉంది. ఇది రాజభవనంలోని భాగమే. ప్రస్తుతం స్కూల్ గా మార్చారు. ఇక్కడ శిల్పాలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది మహిషాసుర మర్దిని శిల్పం. వీళ్ళు ఉగ్రచండి దుర్గా అని పిలుస్తున్నారు. దీన్ని 15వ శతాబ్దంలో చెక్కారు. ఎంత కళాత్మకంగా ఉందో చూడండి. చాలా డీటెయిల్డ్ గా కార్వ్ చేశారు. ఇటువైపు భైరవుడు, బ్యూటిఫుల్ కార్వింగ్. రాజభవనంలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఒకవైపు ఉగ్రచండి, మరోవైపు భైరవుడిని ఏర్పాటు చేశారు. సింహాలను ఎంత అద్భుతంగా తయారు చేశారో చూడండి. ఇటు కుడివైపు చార్ధామ్ ఆలయాలు ఉన్నాయి. పూరి, రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్. ఆ కాలంలో ప్రజలు జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ ఆలయాలు దర్శించుకోవాలనుకునేవారు. ఆ కాలంలో రాజుగారికి ఈ ఆలయాలు దర్శించుకోవడానికి చాలా కష్టమైందట. ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ ఆ కాలంలో లేవు కదా. దీనితో నాకే ఇంత కష్టతరంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని తన రాజ్యంలోని ప్రజల కోసం చార్ధామ్ ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయం కేదార్నాథ్, ఈ ఆలయం ద్వారకానాథ్, ఈ ఆలయం బద్రీనాథ్, ఈ ఆలయం రామేశ్వరం.
ఇది రాయల్ ప్యాలెస్. అవతల చివర ఉన్నది 55 విండో ప్యాలెస్. భూకంప సమయంలో ఈ ప్యాలెస్ డ్యామేజ్ అయింది. కొన్ని దేశాల సహాయంతో పునర్నిర్మించారు. ఈ ప్యాలెస్ అవుట్ సైడ్ లుక్ చూస్తే సగం ఒరిజినల్ నేపాల్ ఆర్కిటెక్చర్, సగం యూరోపియన్ స్టైల్లో నిర్మించారు. ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్నది నేపాల్ ఆర్కిటెక్చర్, వైట్ కలర్ లో ఉన్నది యూరోపియన్ ఆర్కిటెక్చర్. ప్రస్తుతం దీన్ని మ్యూజియం గా మార్చారు. అటువైపు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. తర్వాత లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. నరసింహస్వామిని ఎంత అద్భుతంగా, ఎంత కళాత్మకంగా చెక్కారో చూడండి. ఈ 3 రాజ్యాలు ఒకరికొకరు పోటీ పడి మా శిల్పాలు, మా నగరమే అందంగా ఉండాలని ఇలా చేశారు. ఇందులో ఒక దారుణమైన విషయం కూడా ఉంది. ఈ శిల్పాలు తయారు చేసిన వ్యక్తుల చేతులు నరకబడ్డాయి. ఇలాంటి శిల్పాలు మరొకటి తయారు చేయకుండా ఇలా చేశారట. బట్ నరసింహస్వామి విగ్రహం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. ఇటువైపు ఉన్నది ఆంజనేయ స్వామి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ మనం చూస్తున్నదంతా నేవారీ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ గురించి పఠాన్ దర్బార్ స్క్వేర్ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది భూపతీంద్ర మల్ల రాజు యొక్క స్టాచ్యూ. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దర్బార్ స్క్వేర్ ని నిర్మించింది ఈయనే. ఆ ఎదురుగా ఉన్నది వత్సలాదేవి ఆలయం, పార్వతీమాత అవతారాల్లో ఒకటి. ఇది నేపాల్ ఆర్కిటెక్చర్ కాదు, మన ఇండియన్ ఆర్కిటెక్చర్, శిఖర నిర్మాణ శైలి. ఆ పక్కన ఉన్నది యక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంపై కామసూత్ర శిల్పాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయానికి రిపేర్లు చేస్తున్నారు. ఇది రాజభవనం ప్రధాన ఎంట్రన్స్, గోల్డెన్ గేట్. రాజభవనంలోకి ప్రవేశించడానికి ఉన్న ఈ ద్వారం 1754లో రంజిత్ మల్లా నిర్మించారు. దీన్ని ఎంత అద్భుతంగా తయారు చేశారో చూడండి. ఆ గేట్ ఎంట్రన్స్ పైన మల్లరాజుల కులదైవం తుల్జా భవానీ మాతను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ రైట్ సైడ్ ఉన్నది 55 విండో ప్యాలెస్. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. రండి ఇప్పుడు మనం ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ప్యాలెస్ లోపల వీడియో తీయకూడదు. ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో మీరు చూడాలి అనుకుంటే నేపాల్ ప్లేలిస్ట్ లో పఠాన్ దర్బార్ స్క్వేర్ వీడియో చూడండి. ప్యాలెస్ లో ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే మనం ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. దీన్ని 1688లో నిర్మించారు. నేపాలీ భాషలో సుందర అని పిలుస్తారు. హిమాలయాల్లో మంచు కరిగిన నీరు నేరుగా ఈ ప్రదేశానికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ముక్కోటి దేవతలకు ఆదిశేషుడు రక్షణగా ఉన్నాడు. రాజుగారు యుద్ధానికి వెళ్లే సమయంలో, రాజుకి పట్టాభిషేకం చేసే సమయంలో, లేదా దసరా రోజు ఉత్సవాలు ప్రారంభించే సమయంలో రాజుగారు ముక్కోటి దేవతలు ఉన్న ఈ ట్యాంకులో స్నానం చేసి ప్యాలెస్ లో ఉన్న తుల్జా భవానీ ఆలయంలో అమ్మవారికి దున్నపోతును బలిచ్చి కార్యక్రమం ప్రారంభించేవాళ్ళు. ఇప్పుడు మనం తిరిగి ఇదే మార్గంలో బయటికి వస్తాం. ఇటువైపు ఉన్నది 55 విండో ప్యాలెస్. ఇది పురాతన రాజభవనానికి ఎక్స్టెన్షన్. 17వ శతాబ్దంలో భూపతీంద్ర మల్ల నిర్మించారు. ఈ ప్యాలెస్ కి 55 కిటికీలు ఉండడం వల్ల దీన్ని 55 విండో ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ 55 కిటికీలు ఒకే విధంగా ఉండవు. చిన్న చిన్న డిఫరెన్స్ తో డిఫరెంట్ గా ఉంటాయి. భూపతీంద్ర మల్ల మహాశివునికి పరమభక్తుడు. మహాశివుని 11 రూపాలు పంచభూతాలతో 11x5 55 కిటికీలతో ఈ ప్యాలెస్ ని నిర్మించారు. ఆ కాలంలో ఈ ప్రదేశానికి వచ్చే యాత్రికులు మరియు వ్యాపారస్తులు రెస్ట్ తీసుకోవడానికి నిర్మించిన మండపం. ఆక్టగనల్ షేప్ లో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చెప్పాను కదా, ఆ కాలంలో వీళ్ళు ఒకరినొకరు పోటీ పడి మాదే అద్భుతంగా ఉండాలనే విధంగా నిర్మాణాలు చేశారు. అక్కడి నుంచి అలా ముందుకు వస్తే భగవతి ఆలయం ఉంది. ఆలయ నిర్మాణం ఎంత బాగుందో చూడండి. ఈ వెనుక రెడ్ కలర్ లో ఉన్న ఆలయం ఈ భక్తపూర్ ప్రదేశంలో ఉన్న అతి పురాతన నిర్మాణం. షీలు మహాదేవ్ ఆలయం, లోకల్ గా పాసీదేగా అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో లిచ్చావి రాజవంశ రాజులు నిర్మించారు. ఇక ఇది ఎండ్.
ఇది ఇటువైపు ఉన్న ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో సింహాలు ఉన్నాయి. ఈ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ సమీపంలో దత్తాత్రేయ స్క్వేర్, తౌముది స్క్వేర్, పాటరీ స్క్వేర్లు ఉన్నాయి. ఇలా ఈ సింహానికి ఎదురుగా ఉన్న ఈ వీధిలో నేరుగా వెళ్లి చివరిలో ఎడమవైపు వెళితే దత్తాత్రేయ స్క్వేర్ ఉంటుంది. ఇంచుమించుగా 800 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ స్క్వేర్ లో దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దర్శించుకోండి. నేను అక్కడి వరకు వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కుడివైపు తౌముది స్క్వేర్ కి వెళ్లే మార్గం ఉంది. జస్ట్ 200 మీటర్లు ఉంటుంది. రండి వెళ్దాం. ఇప్పుడు మనం తౌముది స్క్వేర్ చేరుకున్నాం. భక్తపూర్ లో రాజభవనం తర్వాత రెండవ హైలైట్ ఈ న్యాతపోలా ఆలయం. ఇది నేపాల్లోనే అత్యంత ఎత్తైన ఆలయం. నేపాల్లో ఆలయాలన్నీ 2 లేదా 3 అంతస్తుల్లో ఉంటాయి. ఈ ఆలయం 5 అంతస్తుల్లో నిర్మించబడింది. న్యాతపోలా అంటే నేవారీ భాషలో 5 అంతస్తులు అని అర్థం. ఇది సిద్ధి మహాలక్ష్మి ఆలయం. 1934 మరియు 2015లో వచ్చిన భూకంపం వల్ల ఈ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. అందుకే ఈ ఆలయంలో సిద్ధి మహాలక్ష్మి అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ అని లోకల్ పీపుల్ నమ్ముతారు. ఈ చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ కుడివైపు ఉన్నది భైరవనాథ్ ఆలయం. ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉంటే 400-500 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నుంచి ఇలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే పాటరీ స్క్వేర్ ఉంటుంది. ఈ స్క్వేర్ భక్తపూర్లో మట్టి పాత్రల తయారీకి కేంద్రం. ఇక్కడ స్థానిక కళాకారులు సాంప్రదాయ పద్ధతుల్లో కుండలు, గిన్నెలు మరియు శిల్పాలను తయారు చేస్తారు. అప్పట్లో నేపాల్లో నివసించే ప్రజలు మట్టి పాత్రల్లోనే ఆహారం వండుకోవటం మరియు భద్రపరచుకోవడం చేసేవారు. ఇప్పటికీ ఇక్కడ కొంతమంది వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇలాగే మనం ముందుకు నడుచుకుంటూ వెళితే తిరిగి భక్తపూర్ దర్బార్ స్క్వేర్ లో ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇంతటితో మన చాంగు నారాయణ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ సందర్శన పూర్తయింది. నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.